ప్రపంచం మొత్తం నన్ను మోసం చేసిన, లేకపోతే నా గురించి ఒక రకంగా ఆలోచించిన, నన్ను పరిపూర్ణంగా నమ్మింది సరస్వతి. అంటే నమ్మడం అంటే ఏంటి? మీ డెసిషన్స్ ని. నా డెసిషన్స్ ఏముంది ఇందులో? ఇవాళ పోతాయి రేపు వస్తాయి. ₹1 కోటి Decisions పైన కాదు. ఇంకమ్మా, ఇవాళ పోతాయి రేపు వస్తాయి. అంతే. ఏముంది అందులో? మనం సంపాదించుకుందే కదా, దాన్ని మీరెందుకు? షీ సెడ్ వన్స్, డైమండ్ తాకట్టు పెట్టిన, డైమండ్ మట్టిలో ఉన్న, డైమండ్ రాణి గారి కిరీటంలో ఉన్న, డైమండ్ విలువ డైమండే. అంతే కదా. సో వన్ హ్యాస్ టు వాల్యూ యూ, నాట్ యువర్ మీ పొజిషన్స్, మీ కీర్తులు, మీ కిరీటాలు, ఇవన్నీ కాదు. మీరే బంగారం నాకు, నాట్ టు వరీ అని చెప్పింది. ఆ ధైర్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఒక రెసిలెన్స్ వస్తుంది. ఓహ్, నేను ఏం చేసినా నా పక్కన సపోర్ట్ చేసేవాడు ఉన్నారు. ఇదే వెళ్ళి ఏమైంది రోజు ఇవాళ కూడా అంతేనా, ఊరికే వచ్చావా, పని లేదా, డబ్బు లేదా అని నసబెట్టిన అనుకోండి, మనం ఎక్కడ ముందుకు వెళ్ళగలుగుతాం? అవును అవును ద రోల్ ఆఫ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద లైఫ్. అవును, వెరీ ట్రూ. అది అసలు యూ మే మేక్ యువర్ లైఫ్ ఆర్ బ్రేక్ యువర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్. అంతే కదా. అది ఎప్పుడు వస్తుందండి? అది పూర్తిగా అర్థం, ఇందాక చెప్పాను కదా, అర్థం చేసుకుంటేనే. ఇప్పుడు అతని కెపాసిటీ నాకు తెలుసు. ఇప్పుడు ఇదేదో మొమెంటరీ ఒక డెసిషన్, వి మే గో రాంగ్ సమ్ టైమ్స్. లైక్ రోడ్డు మీద వెళ్తుంటే కూడా తెలియకుండా మనకు ఒక్కోసారి ఒక స్పీడ్ బ్రేకర్కి కొట్టచ్చు, ఒక డివైడర్ కొట్టచ్చు. లేదు, అది మొమెంటరీ మాత్రమే. అది మన డ్రైవింగ్ స్కిల్ని అయితే దాన్ని అది డిఫైన్ చేయలేదు కదా. అది ఓన్లీ మొమెంటరీ. అప్పుడు అయింది ఆ ఫేట్. సో డెసిషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఒక్కోసారి ఎమోషనల్ డెసిషన్స్ ఉంటాయి, ఒక్కోసారి కంపల్షన్తో చేసే డెసిషన్స్ ఉంటాయి. దానివల్ల అయ్యే రిజల్ట్ని పట్టుకుని మొత్తంగా మనిషిని మనము అసెస్ చేయలేము. సో వెన్ యూ నో ద కెపాసిటీ అండ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఎ పర్సన్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ జడ్జింగ్ కదా. బట్ నెవర్దెలెస్ అంటే ఆ మైల్ స్టోన్, వాట్ ఎవర్ ఆ కీ హర్డల్ ఏదైతే వచ్చిందో Exactly. అది దాటడం అన్నది ఇద్దరు కలిసి దాటడం గ్రేట్ థింగ్. Yes. బాగా కలిసి bounce back దాట, అయ్యారు. కరెక్ట్ వర్డ్ అమ్మా, కలిసి దాట. కలిసి దాట. ఈజీగా వి షేర్డ్ హ్యాపీనెస్, వి షేర్డ్ సారోస్, వి షేర్డ్ టెన్షన్స్, వి షేర్డ్ అటెన్షన్స్. మాకేం తేడా రాదు. లైఫ్ ఈజ్ లైక్ ఎ ఫౌంటైన్ అంటారు కదా, హ్యాపీ, సారో, అన్సర్టెన్. సమ్ టైమ్స్ యూఆర్ అప్, సమ్ టైమ్స్ యూఆర్ డౌన్. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? అది బట్ అంటే ఇది చాలా రిమార్కబుల్ క్వాలిటీ అండి. సరస్వతి గారు, మీరు అంటే ఒక సక్సెస్ఫుల్ కెరియర్ ఉమెన్ అయ్యింది, ఒక సక్సెస్ఫుల్ హోమ్ మేకర్గా కూడా ఉన్నారు. సో మీకు గుర్తుండిపోయిన జ్ఞాపకాలు ఏంటండి మీ దాంపత్య జీవితంలో, మీ జర్నీలో, దట్ యు రిమెంబర్ అ లాట్? ప్రతి సెకండ్ మెమరబుల్ వన్. మా ఇద్దరికి ప్రతి కరెక్ట్గా నేను మైండ్లో అదే అనుకున్నా చెప్పించండి. ఇది ఈజ్ అ కంపాటబిలిటీ. ఏ సెకండ్ అని చెప్పాలి, ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ ఒక ఫోటో ఫినిష్ లాగా మాకు అది క్యాప్చర్ అయిపోయే మూమెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరి టేస్ట్లు చాలా వరకు ఒకటే ఉంటాయి. అంటే ఒకదానికి ఒకే రకంగా స్పందిస్తాం, చాలా ఇష్టం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు ఎవ్రీ సెకండ్ కూడా ఇద్దరికి హ్యూమర్ అంటే ఇష్టం బాగా. ప్రతి దాంట్లో ఏదో ఒక హ్యూమర్ చూస్తాం, నవ్వుకుంటాం. రోజుకు ఒక్కసారైనా న్యాచురల్ గా మీరైనా కొంచెం అంటే మరి ఎక్కువ నవ్వచ్చు, అంటే బయట వెరీ హ్యాపీగా లక్కీ పర్సన్. మా పిల్లలు ఇద్దరు నన్ను రోజు అడిగే ప్రశ్న, అమ్మ నువ్వు ఎప్పుడు పెద్దదాన్ని అవుతావని. అలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మా మనవరాలతో కలిసి నేను చేసే అల్లరి వేరే రకంగా ఉంటుంది. మనవరాలు ఉందంటేనే ఫస్ట్ అసలు నేను షాక్ లో ఉన్నాను. ఇందాక అసలు మా పాపులర్ క్వశ్చన్, మా సుబ్బు అడిగిన క్వశ్చన్, ప్రదీప్ గారు, మీరిద్దరు ఇంత ఎవర్ గ్రీన్ గా చాలా రోజుల నుంచి మీరు అలాగే ఉన్నారు ప్రదీప్ గారు. మీరు కూడా సరస్వతి గారు. మనసుకు వయసు ఎక్కదు, మనసుకు బరువు ఎక్కదు. సో కాబట్టి ఇంకా మనకి వయసే లేదు కదా, హ్యాపీనెస్ ఉంది. ఒకటి, అనుభవాలు మనని చాలా బాధ పెట్టచ్చు, అనుభవాలు మనని ఎన్రిచ్ చేయొచ్చు. వి ఆల్వేస్ టుక్ దట్ ఎన్రిచ్మెంట్. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఈ ఇన్సిడెంట్లో మనం తప్పు చూడొచ్చు, ఒప్పు కూడా చూడొచ్చు. మేము ఎప్పుడు ఒప్పు మాత్రమే తీసుకుంటాం, నెగటివిటీ దగ్గర తీసుకురాం. కంట్రోల్ ఆల్ డిలీట్ చేయాలి కదా, చేస్తాం. సో వీ విల్ ఓన్లీ క్యారీ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అస్. ఎప్పుడు ఇలా ఉంటారు, అందుకని నేను తన్ని ముట్టుకోకుండా ఉండలేదు. ఆ స్పర్శ పెళ్ళైన కొత్తలో ఎలా ఉందో ఇవాళ కూడా నా మనసు అంతే పులకరింపజేస్తుంది. వారు సిగ్గుపడుతున్నారు సార్, వారిని కూడా పులకించి సిగ్గుపడుతున్నాం. నేర్చుకుంటారు.